అత్యంత రద్దీ ప్రాంతం అది. కోచింగ్ సెంటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, హాస్టల్, సినిమా థియేటర్లు ఉన్న ఏరియా. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దాలతో ఉలిక్కిపడింది. రద్దీ ఏరియాలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాతే పేలుడు అని నిర్ధారణ అయింది. 18 మంది మృతి, 131 మందికి గాయాలు. ఈ పేలుళ్లకు కారణమైన 5గురికి 2016లో ఉరి శిక్ష విధింపు. ఇప్పుడు హైకోర్టులోనూ ఊరే సరైన తీర్పు. ఇది భయపెట్టిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల మ్యాటర్. ఆ రోజు ఏం జరిగింది? టెర్రరిస్టులు ఎక్కడ టార్గెట్ చేశారు? టార్గెట్ మిస్ అయిందా? ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్. టైం రాత్రి 7:02. 107 బస్ స్టాప్. టైం రాత్రి 7:06. కోనార్క్ థియేటర్ A1 మిర్చి సెంటర్ దగ్గర మరో పేలుడు. అసలేం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. మొదట సిలిండర్ బ్లాస్ట్ అనుకున్నారు, కానీ మెటీరియల్ చూశాకే అది బాంబ్ బ్లాస్ట్ అని కన్ఫర్మ్ అయింది. జంక్షన్ మోతెక్కాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ జామ్ అయ్యాయి. బిజీ ఏరియాలో ఈవినింగ్ స్నాక్స్ తిందామని, టీ తాగుదామని వచ్చిన వారే ఎక్కువ. రద్దీ ప్రాంతమైతేనే ఎక్కువ మంది చనిపోతారన్న ఉద్దేశంతో టిఫిన్ బాక్స్లో బాంబు తెచ్చి సైకిల్ పెట్టి సైడ్ అయిపోయారు ఉగ్రవాదులు. టైం సెట్ చేసి బ్లాస్ట్ చేశారు. ఒక్కసారిగా అవయవాలు తెగిపడ్డాయి. రక్తం మడుగులు కట్టింది. సామాన్లు చెల్లా చెదురయ్యాయి. అంతే, 18 మంది చనిపోయారు, 131 మంది గాయపడ్డారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలో కోచింగ్ సెంటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా థియేటర్లు ఉన్న ప్రాంతమది. సాయంత్రం పూట సరదాగా బయటకొచ్చిన వారు, ఆటో కోసం, బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు బాంబు పేలుళ్లకు అన్యాయంగా బలైపోయారు. హైదరాబాద్ చరిత్రలోనే ఇది నెత్తుటి గాయంగా మిగిలిపోయింది. జంట పేలుళ్లు దేశవ్యాప్తంగా నాడు పెను సంచలనం సృష్టించాయి. మేము సిలిండర్ పేలింది అనుకున్నాం ఫస్ట్గా. తర్వాత ఒకవైపు ఇక్కడ పేలిన తర్వాత రెండో వైపు చౌరస్తాలో కూడా పేలిన తర్వాత పబ్లిక్ భయభ్రాంతుల నుంచి బాంబు అనుకుంటే మేము షాప్ నుంచి మేము కూడా పక్కకి వెళ్ళి చూసే వరకు ఇక్కడ అంతా రక్తంతో అంతా పడి ఉంది, చూడలేకపోయాం మేము కూడా. అప్పటికే 5-10 మినిట్స్లోనే ఇక్కడ ప్రాంతం మొత్తం కరెంటు తీయడము, మొబైల్ సిగ్నల్స్ బంద్ చేయడము. మాకు కూడా మేము కూడా ఏం జరిగిందో ఒకరికొకరము చెప్పుకోలేని పరిస్థితుల్లో జనాలు భయాందోళనలు ఉన్నారు. పోలీస్ వాళ్ళు వచ్చి కూడా అందరినీ గందరగోళంగా అందరినీ కంట్రోల్ చేయడం, పంపించడము. బాధితులకైతే ఆ బాధ అయితే ఎవరు, వాళ్ళ లోటు అయితే ఎవరు తీర్చలేరు. అది ఏదైనా చట్టం అనేది అందరికీ సమానమే. న్యాయం జరిగిందని కోరుకుంటున్నాను. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబీకులకు ఆనాడు ఒక్కొక్కరికి 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి నాటి పీఎం మన్మోహన్ సింగ్ 50,000 చొప్పున ప్రకటించారు. ఈ పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాదులకు ఊరే సరి అని ఎన్ఐఏ కోర్టిచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీంతో దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు మరోసారి తెరపైకొచ్చింది. 2012, 2013 ప్రాంతంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. అందులో భాగంగా హైదరాబాదులో అలజడి రేపి మత కల్లోలాలు సృష్టించడం ద్వారా అస్థిరత సృష్టిద్దామనుకున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఆ కుట్రను అమలు చేసే బాధ్యత తీసుకుంది. సయ్యద్ మక్బూల్ అనే ఇండియన్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ మొదట 2012 నుంచి దిల్సుఖ్ నగర్లో మకాం వేశాడు, రెక్కీలు చేశాడు. ఎక్కడ బాంబు పెడితే ఎక్కువ మంది చనిపోతారో లొకేషన్ ఐడెంటిఫై చేశాడు. ఆ తరువాత అబ్దుల్లాపూర్ బెట్ నుంచి బ్లాస్ట్ ప్లాన్స్ చేశారు. మొత్తం 5గురు ఇందులో పాల్గొన్నారు. యాసిన్ బక్తల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, మహమ్మద్ తాసిన్ అఖ్తర్, అజీజ్ షేక్ కలిసి బ్లాస్ట్ కు పాల్పడ్డారు. ఓ పాత సైకిల్ తీసుకుని దానిపై బ్యాగ్లో టిఫిన్ బాక్సులు పెట్టి బాంబులు తీసుకొచ్చి పెట్టారు. అంతకు 1-2 రోజుల ముందే ఫుట్పాత్ పై వ్యాపారులు తమ బండ్లు తీసేయాలని పోలీసులు చెప్పడంతో కొందరు రాలేదు. దాంతో టెర్రరిస్టులకు సైకిల్ పెట్టేందుకు జాగా దొరికినట్లయింది. ఆ రోజు లేను ఉంటే ఏదో ఒకటి అయ్యేది. తీసేది 10-11 గంటలకు పొద్దుగాల, ఇక 9 గంటలకు బంద్ చేసేది. ఆ రోజు పోలీసు వాళ్ళు పెట్టనియలే కదా, దానివల్ల బంద్ చేసుకుని వెళ్ళిపోయింది.
బ్లాస్ట్ తర్వాత పోలీసులు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ జామ్ చేశారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. మొదట సిలిండర్ బ్లాస్ట్ అనుకున్నా కేవలం 2-3 మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే మృతుల సంఖ్య పెరగడం మెటీరియల్ చూశాక బాంబ్ బ్లాస్ట్ గా నిర్ధారణ చేశారు. పక్కనే ఉన్న ఓ షాపింగ్ మాల్ సీసీ కెమెరాలు చూస్తే సైకిల్ పై ఉగ్రవాదులు వచ్చిన కదలికలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించింది నాటి కేంద్ర ప్రభుత్వం. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరి శిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై దోషులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరిగింది. తాజాగా హైకోర్టు కూడా ఊరే సరి అని తీర్పిచ్చింది. వెళ్ళినప్పుడు అందరిని తీసుకెళ్ళి అక్కడ ఆటోలో వేసి హాస్పిటల్కి పంపించేసాం. ఒక అబ్బాయి ఇక్కడ పని చేస్తుండే. ఆ అబ్బాయి అయితే మొత్తం పడిపోయి కడుపులో పేగులన్నీ బయటకు గడిపినాయి. ఆ అబ్బాయిని వచ్చి ఇట్లా చేయి లేపి తీసుకెళ్ళాను. మేము తీసుకెళ్ళాలని పరిస్థితి లేదు. చూడగానే మాకు భయం అనిపించింది, ఏంది ఇది పరిస్థితి. తీసుకెళ్ళిన అట్లా 2-3 తీసుకెళ్ళిన ఆటోలో వేసి అక్కడ పంపించేసాను, హాస్పిటల్కి పంపించేసాం. అప్పటికి ఇంకా పోలీసులు వచ్చేసారు. అందరిని వెళ్ళిపోండి అంటే మేమందరం వెళ్ళిపోయాం. మా షాప్ ఉండే, మా షాప్ బంద్ చేసుకుని మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకు అసలు ఆలోచన ఏంది ఇంతకు అన్న కంగారు వెళ్ళిపోయినా మొత్తం. మా ఇంటికి వెళ్తామంటే కూడా బండ్లు అప్పటికి పోలీసులు అన్నీ ప్యాక్ చేసేసినారు. తర్వాత మేము షాప్ బంద్ చేసుకుని అందరం ఎవరింటికి వెళ్ళిపోయాం. ఫోన్ అన్నీ స్విచ్ ఆఫ్, సిగ్నల్ లేవు ఎవరివి. అందరూ చాలా పర్సన్ అయిపోయాం. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. ఎవరు వాళ్ళు తెలుసుకున్నాం. ఈ బ్లాస్ట్ కేసులో దోషులు అంతా చాలా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు దొరికారు. యాసిన్ బక్తల్, అబ్దుల్లా అఖ్తర్లను 2013లోనే ఇండో-నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సో మొత్తం 5 దొరికారు. ఇప్పుడు ఉరి శిక్షకు మరింత దగ్గరయ్యారు. హైకోర్టు తీర్పుపై వారు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఉరి శిక్షే విధిస్తే చివరగా రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుకునే ఛాన్స్ ఉంటుంది. తిరస్కరిస్తే ఉరి శిక్ష అమలు చేయడం ఖాయమే. హైదరాబాద్లో ఉగ్రవాదుల మెయిన్ టార్గెట్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపులే ఉండేది. ఎందుకంటే రద్దీ ప్రాంతం, భక్తులు, అందులోనూ గురువారం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బాంబు పెడితే 100 మంది ఫినిష్ అవుతారన్నది వారి టార్గెట్. కానీ పేలుళ్ల నుంచి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ సేఫ్గానే బయటపడింది. జంట పేలుళ్ల టైంలోనూ అక్కడ బాంబు పెట్టినా అది పేలలేదు. ఈ రెండూ పేలి అది మాత్రమే ఎందుకు పేలలేదు? కీలక సూత్రధారి రియాజ్ భత్కల్ ఎక్కడున్నాడు? ఎందుకు దొరకలేదు? దేశంలో ఎక్కడ బ్లాస్ట్ జరిగినా ఆ ఉగ్రమూలాలు హైదరాబాద్లోనే బయటపడేవి. ఇక్కడ ఆశ్రయం పొందుతూ స్లీపర్ సెల్స్గా పనిచేసేవారు ఎక్కువగా ఉండేవారు. ఐఎస్ఐ సహా పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలన్నిటికీ ఇక్కడ స్లీపర్ సెల్స్గా పనిచేసేవారికి కారణంగా సమస్యలు పెరిగాయి, పేలుళ్లు జరిగాయి. అయితే రాను రాను భద్రతా దళాల యాక్షన్ ప్లాన్తో స్లీపర్ సెల్స్ను తుడిచిపెట్టారు. నిజానికి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో గాయపడ్డ వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. 12 ఏళ్లైనా చాలా మంది మంచానికే పరిమితమయ్యారు. కాళ్ళు చేతులు తెగినవారు, ఆ బ్లాస్ట్ శబ్దానికి చెవులు వినబడినవారు, కళ్ళు దెబ్బతిన్న వారెందరో. ఇంకో విషయమేంటంటే 2013 ఫిబ్రవరి 21న 3వ బాంబును కూడా ఉగ్రవాదులు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్కు 300 మీటర్ల దూరంలో ప్లేస్ చేశారు. ఆ రోజు గురువారం. సో సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి వస్తారని ప్లాన్ చేశారు. అక్కడ పేల్చితే మారణ హోమం సృష్టించవచ్చు అనుకున్నారు. క్షణాల్లోనే 100 మందిని చంపొచ్చనుకున్నారు. టెర్రరిస్టుల మేజర్ ప్లాన్ అదే అయ్యుండొచ్చని అప్పట్లో పోలీసులు కూడా డౌట్లు వ్యక్తం చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దాన్ని బలగాలు గుర్తించి నిర్వీర్యం చేసి దూరంగా తరలించాయి. 2-3 years వరకు భయం కాదు, ఎందుకంటే హైలీ ఎక్స్ప్లోజివ్. దట్ టు ఎట్ ద టైమ్ ఆఫ్ 7:30 బిట్వీన్ 7:30 and 8 ఫుల్ ఎక్స్ప్లోజన్. ఇక్కడ ఒకటి, అక్కడ 107 విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2-3 minutes. An explosion here, next there.
ఆఫ్టర్ దట్ at the time of కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఇట్ హ్యాపెన్. తర్వాత తీసేసి అక్కడ పెట్టుకున్నారు టిఫిన్ సెంటర్. ఇక్కడ మామూలు వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసి తర్వాత మేమంతా ఇక్కడ ఎంప్లాయీస్. బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ డెసిషన్, బట్ యూ హ్యావ్ టు టేక్ బిఫోర్ ఓన్లీ. ఆల్రెడీ లేట్, బట్ వీ విల్ విష్ దట్. నిజానికి టెర్రరిస్టులు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరికి దాకా వెళ్లలేకపోయారు. ఎందుకంటే నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న అనురాగ్ శర్మ, ఆయన కుటుంబం అదే రోజు అంటే 2013 ఫిబ్రవరి 21 గురువారం రోజున టెంపుల్కు వచ్చే షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆలయం దగ్గర భద్రతా చర్యలు చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు అక్కడి దాకా వీలు లేకుండా పోయిందన్నది నాటి పోలీస్ అధికారులు చెబుతున్న మాట. 2022 దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబు పేలుడు ఘటన కూడా సంచలనం సృష్టించింది. 2002 నవంబర్ 11న మొదటిసారి అటాక్ చేశారు. ఓ స్కూటర్లో టిఫిన్ బాంబ్ పెట్టారు. అది పేలడంతో ఆ బ్లాస్ట్లో 2 భక్తులు చనిపోయారు. మత కల్లోలాలు సృష్టించే లక్ష్యంతోనే టెర్రరిస్టులు బాంబ్ అటాక్స్కు ప్లాన్ చేశారు. సో 2013లో పిన్ బ్లాస్ట్ కేసులో కీలక సూత్రధారి రియాజ్ బత్కల్గా గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్ బత్కల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే పాక్లో గ్రూప్ వార్లో రియాజ్ బత్కల్ చనిపోయాడన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని మన ఏజెన్సీలు ఇంకా ధృవీకరించలేదు. ఒకరిని బీహార్లో పట్టుకున్నారు కదా, ఒక బక్తల్ బ్రదర్ని. ఇంకొకడు పాకిస్తాన్లో ఉన్నాడు, చనిపోయాడన్న ఇన్ఫర్మేషన్ మాత్రం అప్పట్లో వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు ఐడియా లేదు. పాకిస్తాన్లోనే అన్ని కూడా పాకిస్తాన్ నుంచి ఆర్గనైజ్ అయ్యింది, ఐఎస్ఐ కోఆర్డినేట్ చేసింది అన్న ఇన్ఫర్మేషన్ మీదనే మేము వర్కౌట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 5 దోషులకు హైకోర్టులోనూ ఉరిశిక్ష అయితే ఖరారైంది. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ వచ్చే తుది తీర్పు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. తమ వారి మరణానికి కారణమైన వారికి ఉరే సరి అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.